కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే అంటారు. ముఖశంకరులు ఆర్యాశతకం చేస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతి చేస్తూ ఆమె యొక్క పెద్దరికం గురించి మాట్లాడుతూ అమ్మవారిని ఎదురుగుండా పెట్టుకుని చెప్పినటువంటి శ్లోకం, లేదా అమ్మవారే మూకశంకరుల్లో ప్రవేశించి ఆయన ద్వారా పలికినటువంటి శ్లోకం. కంచన కాంచీ తిలకం అంటారు. సప్తమోక్షపురులు అని కదా మనం చెప్తాం. 7 పురములున్నాయి. ఈ 7 పురములు కూడా మోక్షపురములు. భారతదేశాన్ని గోమాతని మాతృస్వరూపంగా ఎలా భావన చేస్తారో కాంచీపురాన్ని కూడా ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తారు. ఎందుకని అంటే ఆ నగరం కూడా ఒక మాతృస్వరూపంగా లోకము చేత కీర్తింపబడుతూ ఉంటుంది. అయితే మూకశంకరులు ఒక అద్భుతమైనటువంటి మాట ప్రయోగించారు. కంచన కాంచీ తిలకం అన్నారు. ఒక స్త్రీ కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి చీనాంబరములను కట్టుకుని కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి వైఢూర్య ఖచ్చితమైనటువంటి నగలను ధరించి ఎంతో విలువైనటువంటి ఇతర విషయములను తాను అలంకారం చేసుకున్నప్పటికీ లలాటమునందు తిలకము లేదనుకోండి. తిలకము అని ఎందుకంటారంటే అది కేవలము నువ్వు పువ్వు ఎంత ఉంటుందో అంత మాత్రమే ఉంటుంది అని శాస్త్రవాక్కు. స్త్రీ తిలకం పెట్టుకున్నప్పుడు గుండ్రంగా బొట్టనేటటువంటిది నువ్వు పువ్వులా ఉంటుంది అని అమరకోశం కూడా అలాగే మాట్లాడుతుంది. నువ్వు పువ్వు అంత ఎర్రటి బొట్టు ఒక్కటి లలాటమునందు ఉన్నది ఒక ఆమెకు. ఆమె ఏం చీనాంబరములు కట్టుకోవాల, సామాన్యమైన బట్ట కట్టుకుంది. ఆమె మెడలో పెద్ద విశేషమైనటువంటి ఖరీదైన ఆభరణములు లేవు. ఓ పసుపు తాడు నల్లపూసలు ఉన్నాయి. అయినా ఇద్దరూ ఎదురొచ్చినప్పుడు ఎన్ని కోట్ల ఆభరణములు పెట్టుకున్న నొసటన నువ్వు పువ్వంత బొట్టు లేని స్త్రీని మంగళప్రదంగా భావిస్తారా? ఎన్ని ఆభరణములు లేకపోయినా చీనాంబరములు కట్టుకోకపోయినా పాలభాగమునందు నువ్వు పువ్వంత తిలకమును ధరించినటువంటి స్త్రీని మంగళదేవతగా భావన చేస్తారా? ఆమె బొట్టు పెట్టుకుని ఉన్నది, ఆమె సువాసిని. ఆమె ఎదురొచ్చిందనుకోండి, సాక్షాత్ పరదేవతయే ఎదురొచ్చినంత సంతోషంగా ప్రయాణం ప్రారంభం చేస్తాడు. అది మంగళప్రదమైనటువంటి దర్శనం. ఆ లలాటమునందు బొట్టు కలిగి ఉన్నటువంటి వారి యొక్క ముఖమండలమును దర్శనం చెయ్యడం అనేటటువంటిది అదృష్టహేతువుగా భావింపబడుతూ ఉంటుంది. అయినప్పుడు ఈ కాంచీపురం అంతటినీ కూడా ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తే కంచన కాంచీ తిలకం, అసలు ఆ కాంచీ నగరీ అనబడేటటువంటి స్త్రీ లలాటమునందు ఉన్నటువంటి బొట్టు ఏది అంటే కామాక్షి పరదేవతయే. ఆమెయే ఆ నగరికి తిలకం. అంటే ఆమె యొక్క వైభవం ఎంత గొప్పదో చెప్తున్నారు. ఆమె లేదనుకోండి కాంచీపురంలో, ఇంకా నేను చెప్పక్కర్లేదు, దాని గురించిన వర్ణన ఉండదు. ఇన్ని దేవతా స్వరూపాలు ఉన్నాయని చెప్పండి, ఇన్ని దేవాలయాలు ఉన్నాయని చెప్పండి, నొసట తిలకము లేకపోతే ఎలా ఉంటుందో కంచిలో కామాక్షి లేకపోతే అలా ఉంటుంది. కామాక్షి వైభవానికి ఒక్క మాట చాలదా? కంచన కాంచీ తిలకం. అందుకే కాంచీపురంలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. మహమ్మదీయుల యొక్క పీర్ల దగ్గర నుంచి వరదరాజస్వామి ఊరేగింపు వరకు ఏ ఊరేగింపైనా సరే కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణం చేస్తుంది. అమ్మవారికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏ ఊరేగింపు కూడా వెళ్ళదు. ఆఖరికి పీఠాధిపతులు బయలుదేరినా సరే, పీఠాధిపతులు తిరిగి మఠప్రవేశం చేస్తున్నా సరే, ఆ కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణ పురస్సరంగా వస్తారు. అంత గొప్పది కామాక్షి పరదేవత యొక్క దేవాలయం. కాబట్టి కంచన కాంచీ తిలకం. ఆవిడ కరధృత కోదండ బాణ శృణిపాశం. ఇక్కడ అమ్మవారు అసలు వరదముద్ర పట్టదు, అభయముద్ర పట్టదు. పట్టకుండా 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. ఆ 4 ఆయుధాలు కరధృత కోదండ బాణ శృణిపాశం. దేని కొరకు పట్టుకుంది ఇవి? మన్మధుడి చేతిలో ఉన్న ఆయుధములు ఏ ఉన్నాయో అవే కామాక్షి చేతిలోకి వెళ్ళాయి. ఆయుధములు అవే, కానీ చేతులు మారితే వాటి ప్రభావం మారిపోతుంది.
మన్మధుడి చేతిలో ఉంటే కోరికలలో తిప్పుతాడు, అమ్మవారి చేతిలో ఉంటే భగవత్పరం అయిపోతుంది కోరిక. ఆవిడ పాదములకు నమస్కరించారనుకోండి, ఇప్పుడు ఆ చెరుకు విల్లు అంటే మనస్సుకి సంకేతం. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు మధురమైనటువంటి కోరికలు కోరుతుంది తప్ప మనసు తనంత తానుగా మనిషి కష్టపడవలసినటువంటి అవసరంతో కూడుకున్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యదు. భగవంతుణ్ణి చేరడానికి మొదటి పెట్టుబడి ఏది అంటే ఈ శరీరం. ఈ శరీరం ఒరిపిడికి గురైతే తప్ప మీరు భగవంతుణ్ణి చేరలేరు. ఒకసారటు తిరిగిందనుకోండి మనసు, తిరిగితే ఆవిడ చేతిలో ఉన్న చెరుకు విల్లు నుంచి బాణములు పడతాయి. పడితే ఆ క్లేశమునందు సంతోషం ఉంటుంది. నేను మిమ్మల్ని తీసుకెళ్లి తెల్లవారకట్ట కాంచీపురంలో గాయత్రి మంటపంలో కూర్చోబెట్టి నేను మీకు అభిషేకం చూపించాను అనుకోండి, మీరు బయటికి వచ్చి 4ంటికి లేచానండి అన్నారనుకోండి, మన్మథ బాణం పడిందని గుర్తు. అబ్బా 4ంటికి లేస్తే లేచాను కానండి, లేవకపోతే ఎంత కోల్పోతునో, అబ్బా ఇవాల్టి రోజండి అన్నారనుకోండి, అమ్మవారి చేతిలోని చెరుకు విల్లి నుంచి బాణం పడిందని గుర్తు. ధనస్సదే. భగవత్ సంబంధమునందు సేవయందు 10 మందిని సంతోషపెట్టడంలో మీరు తృప్తిని పొందుతున్నారనుకోండి, అమృతత్వం. అమ్మవారి చేతి చెరుకు విల్లు నుండి బాణములు పడుతున్నాయి, నేనే సుఖపడాలి, నా ఇంద్రియములు సుఖపడాలి అన్నారనుకోండి, మన్మధుడి చేతిలో ఉన్న ధనస్సు నుంచి బాణములు పడుతున్నాయి. అంతే తేడా. ఆవిడ చెరుకు విల్లుతో పాటుగా పాశం ఒకటి పట్టుకుంది, అంకుశం ఒకటి పట్టుకుంది. లోకంలో ఆయన ఆశాపాశముల చేత కట్టబడ్డాడండి అంటారు, భక్తి పాశముల చేత కట్టబడ్డాడండి అని కూడా అంటారు. ఏదో ఒక దాని చేత కట్టబడి ఉంటాడు, కట్టబడకుండా ఉండడు. కట్టబడి ఉంటాడు కాబట్టే పశువు అని పిలుస్తారు. ఎవరూ పశువు కాకుండా ఉండరు. అందరూ జన్మ అన్న రాటకి కర్మ అన్న పాశము చేత కట్టబడి ఉంటారు కాబట్టే జీవులందరూ పశువులుగా పిలువబడతారు. పశువుల యొక్క పాశములను విప్పి పశుపతి యందు కలపగలిగినది ఎవరంటే ఆవిడే. ఆవిడేం చేస్తుందంటే, ఆవిడ వైపు ఒక్కసారి తిరిగాడనుకోండి, ఆవిడ ఈ పాశములు విప్పేస్తుంది. ఆశాపాశములు, అనురాగపాశములు, వీటిని విప్పి భక్తి పాశం వేస్తుంది. వేసి దగ్గరికి లాక్కుంటుంది, పాదాల దగ్గరికి. మనస్సు రాగస్వరూప పాషాఢ్య. పట్టుకుంటే 2 పట్టుకుంటుంది. ఒకటి పట్టుకుంటే రాగంతో పట్టుకోవాలి, 2 పట్టుకుంటే క్రోధంతో పట్టుకోవాలి. ఈ 2 వినా అది పట్టుకోవడానికే మార్గం ఉండదు ఇంకా మనసుకి. ఆవిడ పాదములు పట్టుకున్నారనుకోండి, ఆవిడ ఏం చేస్తుందంటే అనురాగ పాశముల స్థానంలో భక్తి పాశములు వేస్తుంది. వేస్తే ఇప్పుడు తేడా ఏమొస్తుందంటే, మీరు ఏ పని చేస్తున్నా భక్తి అన్న పాశంతో ముడిపడిపోతాయి. అప్పుడు అవి బంధనమునకు కారణములు కావు, విడుదలకు కారణమవుతాయి. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. ఇప్పుడు ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, నాకు ఎందుకు ఈ శత్రుభావనలు? కోపాన్ని పరిశీలించుకునే వాళ్ళకి కొన్ని సాధనాలు ఉంటాయి. వాళ్ళు ఎలా పరిశీలించుకుంటారంటే, నేను ఎందుకు కోప్పడాలి వాళ్ళ మీద? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. మంచిదే. నేను ఎప్పుడూ తప్పు చేయలేదా? నేను ఎప్పుడూ తప్పు చెయ్యని వాడనైతే తప్పు చేశాడు కాబట్టి వాళ్ళ మీద కోప్పడ్డానికి నాకు అధికారం ఉంటుంది. నేను తప్పు చేయలేదా? తనకి తాను పరిశీలించుకుంటాడు. పరిశీలించుకోలేదనుకోండి, క్రోధాకార అంకుశోజ్వల. నేను ఎవడి మీదో కోపం పెట్టుకుంటే అది నన్ను అంకుశం పెట్టి పొడిచినట్టు పొడిచేస్తూ ఉంటుంది, నిద్ర కూడా పట్టదు. ఆ కోపంతో ఊగిపోయి తలకాయపోటు వస్తోందంటాడు. ఆ తల్లి ఏం చేస్తుందంటే, కోపం మీద కోపం వచ్చేట్టు చేసి తనని తాను పరిశీలించుకునేటట్టు చేస్తుంది, కోపాన్ని విడిచిపెట్టేటట్టు చేస్తుంది. ఇప్పుడు రాగమునకు లొంగడు, క్రోధమునకు లొంగడు. మనసు రెండిటితో పట్టుకోదు, కేవలము అన్నిటి యందు భగవత్ తత్వమును చూసి పట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తాను విడుదలవుతూ ఉంటాడు ప్రతి క్షణం. కాబట్టి ఆ తల్లి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం. నేను మీతో మనవి చేశాను కదూ, అమ్మ గురించి మాట్లాడేటప్పుడు బిడ్డడు ఎంత ప్రేమతో ఎంత భక్తితో మాట్లాడతాడో అలా మాట్లాడాలి తప్ప, అమ్మ గురించి మాట్లాడేటప్పుడు కూడా నీచమైనటువంటి భావనతో విషయాన్ని పరిశీలనం చేయకూడదు. ఆవిడ లోకములకన్నిటికీ తల్లి. ఎంతమంది బిడ్డలకి పాలిచ్చి పోషించాలి? పేరాల భరతశర్మ గారు ఈ విశాఖపట్నం
వారు శారదానందాలది చేస్తూ, ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలుద్రావా, జగవంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబునను తాల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. ఎంత ఉదాత్త భావన మహానుభావుడిది. అమ్మా, నీకు ఇద్దరేనా బిడ్డలు? విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరేనా? ఒకవేళ వాళ్ళిద్దరే బిడ్డలైతే ఒకడు ఒక తొడ మీద కూర్చుని ఒక స్తన్యాన్ని ఏనుగు ముఖంతో తాగుతున్నాడు. వాడి కడుపు ఎప్పటికి నిండుతుంది? ఏనుగు కడుపున్నవాడు ఎప్పటికి పాలు తాగడం పూర్తి చేస్తాడు? పోని రెండో వాడు 6 ముఖాలు, ఒకటి కాదు, వాడు షణ్ముఖుడు. ఒక ముఖంతో తాగుతాడు, మళ్ళీ ఇంకో ముఖం, అవి తిప్పడం సరిపోతుంది. ఇంకమ్మా మేము ఎప్పుడు తాగాం? మాకెప్పుడు పెడతావు అన్నం? మాకెప్పుడు అన్నం పెడతావు అమ్మవి, అన్నపూర్ణివి అంటే ఆవిడెందిట, కాదురా అబ్బాయి, ఇలా మిమ్మల్ని వరుస క్రమంలో పెట్టి పిలిచి మీకు ఆకలి వేసే వరకు నేను చూడలేను. ఒరే అన్నానికి రండి రాని పిలవాలి అమ్మని. అందుకని ఆవిడెందిట, ఇనబింబము చంద్రబింబమున్ తక్కక నీ ఉరంబనులు తాల్పకయున్న అహర్నిశల్ సతి. సూర్యచంద్రులు ఇద్దరిని తన స్తనములుగా చేసుకుందిట. ఇప్పుడు సూర్యకిరణముల చేత లోకంలో చెట్లన్నీ కూడా కాయలు పళ్ళు ఇస్తాయి. చంద్రకిరణముల యొక్క ప్రభావం చేత ఓషధులు అమృతత్వాన్ని పొందుతున్నాయి. అనారోగ్యం వస్తే అమృతత్వంతో పోతోంది, ఓషధి అమృతత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఓ ధాన్యపు గింజ నిలవ చేసి మళ్ళీ పట్టుకెళ్ళి భూమిలో వేస్తే ఇంత కంకొచ్చి కంకులో మళ్ళీ ఇంత ధాన్యం వస్తోంది. కాబట్టి కఠిన స్తనభర నమ్రం అంటే మూకశంకరులు ఏదో ఆవిడ స్తనముల గురించి మాట్లాడడం ఆయన ఉద్దేశ్యం కాదు. ఆయన ఆమె యొక్క మాతృస్థానమును మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ శరీరం ఇలా ఉన్నది అంటే, ప్రవచనం చెప్తోంది అంటే, చిన్నతనంలో ఏమీ తెలియని అర్భకుడనైన నాకు మా అమ్మ స్తన్యంలో పాలు తాగాను కాబట్టి ఈ శరీరం బతికుంది. మా అమ్మ స్తన్యం అంటే మా అమ్మ నా ఊపిరి, నా ప్రాణం, నా శరీరం, నన్ను పోషించిన పరబ్రహ్మం. ఆ దృష్టికోణంలో చూస్తున్నారు మూకశంకరులు. కఠిన స్తనభర నమ్రం, అమ్మాయి లోకములకన్నిటికీ కూడా పోషకురాలైనటువంటి అమ్మవి నువ్వు. ఒక్క అమ్మకి తన బిడ్డ మీద అంత ప్రేమ ఉంటుంది, పక్క బిడ్డ మీద ఉండాలని లేదు. కానీ నువ్వు ఆ బ్రహ్మకీట జనని, ఏదో కొంతమందికి కాదు, లోకములో ఉన్న సమస్త ప్రాణులకు అమ్మవు. అప్పుడు నీ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందమ్మా. నీ ప్రేమ గురించి ఏం చెప్పనమ్మా. కఠిన స్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే, కైవల్యానందకందమవలంబే. అమ్మ, కైవల్యము అనబడేటటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి స్థితికి ఆ చెట్టు పుట్టడానికి కారణమైన మూలకందమనబడేటటువంటి కంచన కాంచీ తిలకమైన కామాక్షివి నువ్వే. కైవల్యము అన్న మాటకి అర్థం ఏమిటంటే ఇంకా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి. ఆ తల్లి అనుగ్రహం కలిగిందనుకోండి, ఏది సత్యమో అది అనుభవంలోకి వస్తుంది. ఏది సత్యము? ఆత్మ సత్యము. ఆత్మ నేను నోటితో చెప్పడం కాదు, అనుభవంలో స్థిరపడతాడు. శరీరమును సాక్షి మాత్రంగా చూస్తుంటాడు. శరీరం పడిపోయినప్పుడు విదేహముక్తి పొందాడు, ఉండగా జీవన్ముక్తుడయ్యాడు జ్ఞానము చేత. శరీరము పడిపోయాక విదేహముక్తుడయ్యాడు అంటారు. అమ్మ, అటువంటి మోక్షమును, విడుదలను ఇచ్చి ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేకుండా భగవంతుని కన్నా భిన్నముగా లేని స్థితికి చేరిపోయేటట్టుగా అమ్మ అటువంటి కైవల్యానందమును, ఆ మోక్షానందమును ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపానివి నువ్వే. నువ్వు ఆ కదలికలను ఎక్కడ నుంచో తీసుకెళ్ళి ఏ కదలిక లేని స్థితికి చేర్చేస్తావు. అది అమ్మవారి గొప్పతనం. కదలికలు లేకుండా చేయదావిడ. కదలికలు ఉంచుతుంది. మాటలుంటాయి, చేతలుంటాయి, చేష్టలుంటాయి, కదలికలుంటాయి. కదలికలన్నీ ధర్మము చేత ముడిపడిపోతాయి. ధర్మము చేత ముడిపడి కదిలి ఆఖరికి కదలిక లేని స్థితి అంటే కెరటములు లేని చెరువు. శివుని యందు ఐక్యమైపోతాడు. శివుడు అంటే ఏ కదలిక లేనివాడు, తనలో తాను తనని చూసుకుంటూ రమిస్తూ ఉంటాడు. పాశములు విడిపోయి పశుపతి యందు కలిసిపోయి తాను శివుడైపోతాడు. ఆ స్థితికి వెళ్ళిపోయేటట్టుగా కదలికలు కదిపి, కదలికలను ఆపి, మాయా అన్న అవనికను పైకెత్తి, ఆ అజ్ఞానమును పోగొట్టి అనుగ్రహము చేసి చిట్ట చివర మోక్ష సామ్రాజ్య పదవిని కట్టబెట్టగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆ మూల కందము కంచన కాంచీ తిలకమై, కాంచీనగరాధిష్టాన దేవతాలలాటమునందు ఉన్నటువంటి నువ్వు పువ్వంత తిలకపు బొట్టై,
ప్రకాశించుచున్నది. ఆమె స్థూల రూపమును పొందిన నాడు 4 బాహువులలో 4 ఆయుధములను పొంది ఏ లలితా త్రిపుర సుందరిగా శంకర భగవత్పాదుల చేత కీర్తింపబడిందో ఆమెయే కాంచీపురంలో కామాక్షి అయినది. ఆమె శివునకు ఇల్లాలు, మనకి తల్లి. అందుకే కాంచీపురంలో ఉంటుంది. కారణం కాంచీ నాభీస్థానం. అమ్మ బొడ్డు మనందరికీ పోషకత్వం. అమ్మ కడుపులో ఉండగా నాభీస్థానంలోంచి కావలసిన పోషణ అంతా అందింది. బయటికి వచ్చాక నాభీ సంబంధం కోసేస్తారు, కానీ హృదయ సంబంధం మిగిలిపోతుంది. మా అమ్మ నా బిడ్డ ఎంత ప్రేమో. అలా అమ్మ మేమందరం ఎక్కడి నుంచి వచ్చామో ఆ నాభీస్థానం ఎక్కడుంది అంటే కాంచీపురంలో ఉంది. తల్లి, పుట్టడానికి కారణమైన నువ్వే మళ్ళీ పుట్టడానికి కారణం తీసేసి శివుడి యందు కలిపేయాలి. ఇది చివరి పుట్టుక చెయ్యాలి. ఇక పుట్టుక అన్నది ఉండకూడదు. కాబట్టి ఇది ఆఖరి మృత్యువు, ఇది ఆఖరిసారి శరీరం పడిపోవడం. అలా చెయ్యగలిగిన కామకోటివి నువ్వే. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృడిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే అని మహానుభావుడు మూకశంకరులు ఆర్యాశతకంలో ఆమె యొక్క వైభవాన్ని చింతించడానికి, మనస్సుకి ఆలంబనం చేసి ఆవిడ గురించి ఆలోచించడంలో మనకున్న పాశములు తెగిపోవడానికి అవకాశమును కల్పించినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. అలాగే మూకశంకరులు అమ్మవారి యొక్క మందస్మితం, చిరునవ్వు మీద ఒక శ్లోకం చెప్పారు. పీయూషం కల్పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మజ్యతే మహేశైశ్చ జటాకలాపనిగలై మందాకినీ సహ్యతే శీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశి కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అన్నారు. అమ్మా, ఎంత గొప్ప నవ్వు నవ్వావమ్మా. ఒక్కసారి నీ చిరునవ్వు వంక చూసిన వాడిగా పుట్టవలసిన అవసరం లేదు, అమృతం తాగడంతో సమానం అని అమ్మ క్షమించు. నీ మందస్మితం ఎక్కడా, అమృతం ఎక్కడ? రాహుకేతువులు తాగింది నీ దేవతలు తాగింది, ఇంతమంది తాగేసిన అమృతానికి నీ చిరునవ్వుకి పోలిక వేసేశాను. ఎంత పొరపాటు అయిపోయిందమ్మా, కుదరదు, తీసేశానమ్మా. పీయూషం కల్పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే. అమ్మ, నీ చిరునవ్వు పాల సముద్రంలా ఉంటుందమ్మా. పాల సముద్రం తెల్లగా, పాలకి ఉన్న గొప్పతనం సమీకృత ఆహారం, స్వచ్ఛత, ఆ తెల్లతనం. ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే ఇహము పరము 2 వస్తాయి. అంత గొప్పది పంచామృతములలో ఒకటి. కాబట్టి అమ్మ, నీ నవ్వు పాల సముద్రంలో ఉందమ్మా. పాలలా కాదు, పాల సముద్రంలో ఉంది. అమ్మ క్షమించి, పొరపాటు అయిపోయింది, సరిపోదమ్మా. అమ్మ, పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపేశారు కదమ్మా, అది ఎక్కడ మునిగిపోతుందో అని మళ్ళీ తాబేలు రూపంలో శ్రీ మహావిష్ణువు పడుకున్నారు. ఆయన యొక్క డొప్ప మీద, వీపు మీద మందరపర్వతం పెట్టారు. దానికి వాసుకుని చుట్టారు. దేవతలు రాక్షసులు అటు ఇటు పట్టుకుని తిప్పారు. తిప్పినప్పుడు పాల సముద్రం అంతా కదిలిపోయింది, చిరికేశారు. అందులోంచి విషం కూడా పుట్టేసింది. ఇంతమంది అంత అల్లరి చేసేసిన పాల సముద్రానికి నీ చిరునవ్వుకి పోలిక కుదరదు. పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే. అమ్మ, నీ చిరునవ్వుని ఆకాశగంగతో పోలుస్తా. గంగ పరమ పవిత్రం కదూ. అమ్మ క్షమించు, కుదరదు. నీ చిరునవ్వుకి గంగకి పోలిక లేదు. ఏమైంది మళ్ళీ అంటే, అమ్మ, ఒకనాడు భగీరథుడు తపస్సు చేస్తే పరమశివుడు హిమాలయ పర్వతాల మీద నిలబడ్డాడు. ఆ గంగని నేను తట్టుకుంటానయా, నేను పట్టుకుని శిరస్సు మీద భూమి మీద విడిచిపెడతానన్నాడు. కానీ అమ్మ, గంగ అహంకరించింది. ఏమిటో విర్రేడలా నించున్నాడు, మొసళ్లతో, ఎండ్రకాయలతో, పాములతో నేను పైనుంచి ప్రవాహం పడిపోతే ఈడ్చేస్తాను పాతాళానికి, పెద్ద శివుణ్ణి పట్టుకుంటానంటున్నాడని అహంకారంతో పడింది. అప్పుడు ఆయనకి తెలియదు, శంకరుడికి పెద్ద జటాజూటం పెంచాడు. గుహలలోకి వెళ్ళిపోయినట్టుగా జటాజూటంలో తిరుగుతూ చుక్క నీరు కింద పడకుండా కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. ఎంత అవమానం అమ్మా, ఎంత అహంకారం అమ్మా గంగకి. కాబట్టి అంత అహంకారంతో ఉన్నటువంటి గంగానదికి నీ చిరునవ్వుకి పోలిక. కాబట్టి అమ్మ, నేను అది కూడా పోలిక వేయను. శీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తదృశి. చంద్రబింబంలా ఉంటుందమ్మా నీ చిరునవ్వు. చంద్రబింబం చల్లగా ఉంటుంది. ఆబాల గోపాలం చంద్రబింబాన్ని చూసి పారవస్యం పొందుతారు. చక్కగా ప్రసన్నంగా ఉంటుంది, చల్లటి కాంతి, అందులోంచి అమృతం పడుతూ ఉంటుంది. అమ్మ క్షమించు,
కుదరదు. అమ్మ పర్వకాలంలో రాహువు కేతువు వచ్చి చంద్రుణ్ణి పట్టుకుంటుంటారు, గ్రహణం వస్తుంటుంది. రాహుకేతువులు పట్టుకునేటటువంటి చంద్రబింబాన్ని నీ చిరునవ్వుతో పోల్చనా? నీ చిరునవ్వుని పట్టుకోగలరా వాళ్ళు? ఎంత పొరపాటమ్మా చంద్రబింబంతో పోలిస్తే. ఏదో సమాన ధర్మం ఉంది కదా అని పోల్చినా కుదరదు, పోల్చను. మరి దేంతో పోలుస్తావు? కామాక్షి స్మితమంజరి తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మ నాకేమీ తెలియట్లేదు, నాకు తెలిసినంత వరకు నీ చిరునవ్వుకి నీ చిరునవ్వే సాటి తప్ప నీ చిరునవ్వుని పోల్చడానికి నా దగ్గర ఉపమానం లేదు, చేతులు ఎత్తేశాను. అంటే అమ్మవారి చిరునవ్వు ఎంత పవిత్రంగా ఉంటుంది అని చెప్పడానికి మూకశంకరులు చేసినటువంటి ఒక అద్భుత ప్రయోగం. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే. అమ్మవారి చిరునవ్వు మీదే మూకశంకరులు చెప్పిన ఇంకో శ్లోకం. హేరంబేచ గుహేచ హర్షభరితం. అమ్మవారట చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. దేనికి అంటే చాలా గొప్ప తృప్తిగా ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, అభిషేకం జరగాలనుకున్నాడు, అభిషేకం చాలా బాగా జరిగిపోయింది అనుకోండి, చిన్న చిరునవ్వు ఉంటుంది ముఖం మీద. ఎందుకని? అమ్మయ్యా అనుకున్న పని పూర్తయింది అని. అమ్మవారి ముఖంలో కూడా చిన్న చిరునవ్వు ఉంది. అమ్మ నీ ముఖంలో చిరునవ్వు ఎందుకుందో తెలుసా? నువ్వు అమ్మవే కదూ లోకంలో. ముందు నీకు ఆ అమ్మతనంలో గొప్ప తృప్తి ఉంది. ఏమిటి ఆ తృప్తి? హేరంబేచ గుహేచ హర్షభరితం. పిల్లవాడు మంచివాడైనా చెడ్డవాడైనా తల్లికి వాడి మీద ప్రేమ తప్ప ఏముంటుంది? ప్రేమే ఉంటుంది, సరికదా. వాడు ఎక్కడ గాడి తప్పిపోతాడో అని బెంగ కూడా ఉంటుంది. అది అమ్మకుండే ప్రేమ. కాబట్టి హేరంబేచ, అమ్మ నీ పెద్ద కొడుకు వినాయకుడు అంటే నీకు మహాప్రేమ, అందుకు చిరునవ్వు నవ్వుతుంటావు. ఎందుకంత ప్రేమ అంటే ప్రయోజకుడు అయిన విఘ్నములకు అధిపతి, అంతేకాదు విఘ్నములను చేయగలిగిన వాడు, చెడ్డ పనులు జరగకుండా చూస్తుంటాడు విఘ్నం కల్పించి. అంతేనా? సిద్ధి బుద్ధి అయిన భార్యలు. ఒక కార్యం జరగాలి అంటే అది ఎలా చేస్తే జరుగుతుందో దానికి కావలసిన బుద్ధినిచ్చి బుద్ధి ద్వారా కార్యము సిద్ధించేటట్టుగా చూడగలిగినటువంటి వాడు. అలాంటి కొడుకుని కన్నానని మురిసిపోతుందట. అమ్మా నీకు అది మురిపాం, అందుకు నవ్వుతూ ఉంటావు చిరునవ్వు. హేరంబేచ ఉన్నది ఇద్దరు కొడుకులు. రెండోవాడు గుహేచ. రెండోవాడు సామాన్యుడేమిటి? దేవతల యొక్క సర్వసైన్యమునకు అధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్యుడు. తారకాసుర సంహారం కోసం దేవతలందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి పొందినటువంటి వరం సుబ్రహ్మణ్యుడు. గుహేచ, గుహ అన్న మాటకు అర్థం ఏంటంటే తన సైన్యాన్ని ఎప్పుడూ కాపాడుకుంటాడు. ఒక్కడు కూడా పడిపోవడానికి అవకాశం లేకుండా శత్రు సైన్యములను దునుమాడి తన సైన్యమును రక్షించుకుంటాడు. అమ్మా అందుకు నవ్వుతూ ఉంటావు నువ్వు. మీ ఆయన సామాన్యుడా? మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. లోకంలో ఏ పురుషుడైనా వివాహం చేసుకుని ఒక స్త్రీని ఎందుకు చేపడతాడు? ఒక వయసు వచ్చిన తర్వాత మనసులో పటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసుకుని ఆమె ద్వారా ధార్మికమైన సంతానమును పొంది తాను తరించడానికి, పితృరుణం తీర్చుకోవడానికి వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అమ్మ మీ ఆయన కాముణ్ణి కాల్చేశాడు, అసలు మన్మథుణ్ణి. ఆయనకి కామస్పర్శే లేదు. అటువంటి వాడి కోసం తపస్సు చేసి బాహ్యమైన అందం అయితే ఆయన లొంగడు. ఆకులు తినడం కూడా మానేసి అపర్ణ అయిపోయి వరడైపోయి నువ్వు ఎండిపోయిన పుల్లలా అయిపోతే నీ అంత సౌందర్యాన్ని చూసి మెచ్చుకుని నీ మెడలో తాళి కట్టి నీకు భర్త అయ్యాడు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయన్. బాగుంది. నీ ఆయన అంత గొప్పవాడు, నీ బిడ్డలు అంత గొప్పవాళ్ళు, నీ శక్తి అంతా ఏం చేస్తావు? ఆదిశక్తివి. ఎవరి కోసం అంటే ఒక్కసారి అమ్మాను ఉద్ధరిస్తాను. అది చిరునవ్వుతో మా వంక చూస్తున్నటువంటి నీ చిరునవ్వుకి సాధ్యమైన ఉపమానం చెప్పడానికి నా వాక్కులు ఎక్కడ సరిపోతాయి? కామాక్షి స్మితమంజరి తవ కథంకారం మయా కథ్యతే. అమ్మా నీ చిరునవ్వుకి నేను ఉపమానం చెప్పలేనమ్మా అన్నారు. ఇన్ని శ్లోకాలు చేశారు.